చెప్పుకోకూడదు కానీ మా పేపర్ వాళ్ళు పాపం లోపలికి వెళ్ళి తిరుక్కొని పరిగెత్తుకొని వచ్చారంట బండేసుకొని. ఎందుకు అనిల్ ఎట్టబోయాడు, అంతన్నాడు ఇంతన్నాడు అన్నాడు, ఎట్టో పారిపోయాడు అన్నారు. కొందరు పలానా వాళ్ళతో మంతలాలు ఉన్నారు, కానవాళ్ళ పలానా నాయకుడితో సిట్టింగ్ అన్నారు, రకరకాలు వేశారు. అయినా ఎన్నికల రిజల్ట్ మైన్లన్నీ కూడా గవర్నమెంట్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదు? ఏది కూడా మేము ఏదో అనిల్ కుమార్ యాదవ్ వచ్చాడు బురద వేసాడని కాదు, నా మీద బురద వేశారు మీరు, ఓకే వేశారు, ఒకటైనా ఇలా సాక్ష్యం ఉందా? ఈరోజు నేను చూపిస్తున్నాను ఒక రిపోర్ట్ గా తీసుకోండి, వీటి మీదే కట్టండి కేసు. సరే మీరు చేయలేదని చెప్తారా? పైకి పోనీ ఆ ఫోటో చూపి, అద్భుతమైన ఓబులాపురం మైనింగ్ లాంటి ఇది తీసుకురా. ఈరోజు అట్లా జరుగుతూ ఉంటే ఎంఆర్ఓ పోయారు. ఇదిగో ఈడో చూడండి అబ్బా, ఇది ఎప్పుడు పోయిన నెల 24న మా ఛానల్ 9 జయరాజ్ గారి దాంట్లో కూడా బ్రహ్మాండంగా వచ్చింది వార్త, అద్భుతంగా వచ్చింది వార్త. ఏది పెట్టు చూడండి, ఎంత పెద్ద ఎత్తున ఒక గవర్నమెంట్ భూమిలో జరుగుతుంటే దీనికి కేసు కట్టాలా? ఇది లైవ్ రికార్డెడ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తో తీసింది, ఒక జీపీఎస్ సిస్టమ్ తో తీసిన టైం లాటిట్యూడ్ లాంగిట్యూడ్. ఇది 25/4 ఇది మొన్నటిది పెట్టు, 2 అదే సెకండ్ ఇది చూడండి అబ్బా, అది 2వ తేదీ, ఇది 2 days బ్యాక్. చూడండి అన్న, ఇవన్నిట్ల మీద కదా కేసు కట్టాలి, ఇట్లా అన్నిట్లు కదా. ఈరోజు నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, మొన్న మైనింగ్ సంబంధించి ఒక 1 month బ్యాక్ క్యాబినెట్ లో ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏమని? టైం అయిపోయిన వాటిల్లో మెటీరియల్ ఉంటే ఆప్షన్ వేస్తామని అని తీసుకున్నారు కదా. ఈరోజు మేము అడుగుతున్నాం, డీడీ గారు ఒక దాంట్లో 1,00,000 టన్నులు ఉందని రాశాడు, ఒక దాంట్లో చూస్తే 50,000 టన్నులు ఉందని రాశాడు. మీ ఉదాహరణకి సరే రేట్లు ఎవరంటే వాళ్ళు స్పెక్యులేట్ చేసుకుంటున్నారు కాబట్టి 30,000 అయితే 3 నుంచి 500 కోట్లు, 50,000 అయితే 500 నుంచి 800 కోట్లు, మీరు చెప్పినట్టు 1,00,000 అయితే 2,000 కోట్లు. ఆక్షన్ వేస్తే ఆ 2,000 కోట్లు వస్తే అమరావతికి మీరు అప్పు చేయాల్సిన అవసరం లేదు సార్. మీరు దాన్ని అప్పుగట్టు ఆ 2,000 కోట్లు మీరు అమరావతికి ఒక హైకోర్టు సెక్రటరీ కట్టుకునే దానికి ఉపయోగపడుతుంది. మా జిల్లాలో ఉన్న వాళ్ళకి ఇప్పటికే చాలా డబ్బులు ఉన్నాయి సార్, ఆ డబ్బులు పెద్ద ఎక్కువ. ఎందుకు 5,000 కోట్లు ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే 500 కోట్ల వల్ల ఏముంటుంది? ఆ 500 కోట్లు ఏదో మీరు ఆప్షన్ పెట్టి తీసుకెళ్తే మంచిది. ఇదంతా ఏది కూడా అనిల్ కుమార్ యాదవ్ ఒక నిందలు ఇట్లా ఎన్ని కూడా చూపిస్తున్నావు. ఆ మైండ్ లో ఇంకొకటి కూడా చెప్తా, ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీ ఇల్లీగల్ జరుగుతుందని ఈ ప్రభుత్వం ఒక వ్యక్తి మీద పెట్టింది, అమర్నాథ్ రెడ్డి. ఆ అమర్నాథ్ రెడ్డి మీద ఫైన్లు ఉన్నాయి. ఆ అమర్నాథ్ రెడ్డి మీదే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది కేసు కట్టాడు. ఇప్పుడు ఆ అమర్నాథ్ రెడ్డి అక్కడ ఉన్నాడు. ఉదాహరణకి నేను ఇంకోటి చెప్తా, పాపం చాలా మంది ప్రెస్ వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళితే ఆడొక 20 మంది 30 మంది గంజాయి కొట్టే బ్యాచ్, మందు కొట్టే బ్యాచ్, నెల్లూరులో ఉన్న రిఫ్రాపర్లు అందరూ ఆడు ఉండి, మీరు వెళ్లేదానికి లేదు, మీరు లోపలికి వెళ్ళాలంటే అమర్నాథ్ రెడ్డి పర్మిషన్ కావాలి, లేకపోతే దారిలాపి ఈ విపిఆర్ మైన్స్ మీరు వెళ్లేదానికి లేదు అని ఆపుతున్నమాట వాస్తవం కాదా? ఇది నేను కాదు, చెప్పుకోకూడదు కానీ మా పేపర్ వాళ్ళు పాపం లోపలికి వెళ్ళి తిరుక్కొని పరిగెత్తుకొని వచ్చారంట బండేసుకొని. ఎందుకు? ఏడ కొట్టి చంపేస్తారేనని ఆ భయభ్రాంతాలతో ఉన్నారు. నేను ఎస్పీ గారిని కూడా అడుగుతా ఉన్నా, నెల్లూరులో మర్డర్లు జరుగుతున్నాయి, రకరకాలు జరుగుతున్నాయని చెప్తున్నారు సార్. ఇవన్నీ కాకుండా ఒకసారి మీరు సాయంకాలం ఎవరినైనా మఫ్టీలో పంపించండి, గంజాయి బ్యాచ్ ఆడ నిలబడి దారిని పోయే మగ ఆడబోతున్నా, బండి పడుతున్నారు, కారులో ఆడవాళ్ళు పోతున్నా, తనిఖీలు చేస్తున్నారు. వాళ్ళకి ఏం సంబంధం? ఆ మహిళలకి ఏమైనా అయితే ఎవడి బాధ్యత? అయిపోయిన తర్వాత మీరు ఏదో సాంచేత గాలిన తర్వాత పట్టుకుంటారా? దాని గురించి ఏమి అక్కడ ఏమి చేయరు. ఎస్ఐ గారు మాత్రం ఈ ఫోటోలు పాపం తీసి ఇట్లాంటి ఎక్స్పోజ్ చేయాలని ఒక 2-3 పిల్లకాయలు వెళ్తుంటే మాత్రం ఊరోలు పట్టించారు అని చెప్పి కేసు కట్టారు పాపం. సరే పోనీలే, ఆ పిల్లకాయలు ఒక మంచి కారణం కోసం కేసు కట్టించుకున్నారు, ఇబ్బందిలే. కానీ ఆ ఎస్ఐ గారికి 5 రోజుల క్రితం ఒక అమ్మాయి పోయి ఈసారి బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వ భూములు అంటే ఆ ఎస్ఐ గారు ఊరోళ్ళని కనుక్కున్నాడు లేదంట. ఊరోళ్ళని కనుక్కుంటారా లేకపోతే ఆ ప్రాంతానికి పోయి విజిట్ చేస్తారా? ఆ బ్లాస్టింగ్ తగిలి రాయి ఎవడైనా ఇల్లీగల్ గా జరిగి ఆ రాయి కన్నా ఎగిరొచ్చి ఎవరికైనా తగిలిపోతే ఎవరు బాధ్యులు? డీడీ గారు అయితే నాకేం సంబంధం, నువ్వు పోయి ధర్నా చేసుకోమ్మా, బ్లాస్టింగ్ నాకేం సంబంధం,
ఇదిగే నాకేం సంబంధం మాట్లాడింది నేను కాదు, టీవీలో చూసా. ఇట్లాంటి అన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే కేసు ఎవరి మీద పెట్టాలా? అనిల్ కుమార్ యాదవ్ చేశాడు, అనిల్ కుమార్ యాదవ్ చేశాడు. పోనీ భగవంతుడు ఎట్లా రాస్తే అట్లా రాస్తుంది, వేసుకోండి అన్ని. ఎవడెవడున్నాడో, ఎవడెవడికి బ్యాంక్ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, ఎవడెవడు అన్ని తేను తుట్టేదో